మాట్లాడుకున్న టాపిక్ దేని గురించి అంటే అవకాశవాదం. రాజకీయాల్లో అవకాశవాదం అనేది కరెక్టా? స్వార్థం తన నాయకుడు అనేవాడు స్వార్థం చూసుకోవడం కరెక్టా, లేకపోతే ప్రజల సంక్షేమం చూసుకోవడం కరెక్టా? అసలు ఏది కరెక్ట్? ఆపర్చునిజం, అవకాశవాదం అనేది కరెక్టా కాదా అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే అసలు అవకాశవాదం అంటే ఏంటంటే, ఎటు అవకాశం ఉంటే అటు. ఒక సిద్ధాంతం ఉండదు, ఒక సైద్ధాంతిక విలువలు ఉండవు, ఒక నైతిక విలువలు ఉండవు, ఏమీ ఉండవు. ఎటు అవకాశం ఉంది, ఎటు చూసుకుంటే తనకు లాభం, ఈ గట్టు మీద ఉంటే తనకు లాభమా, ఆ గట్టు మీద ఉంటే తనకు లాభమా అని చూసుకొని, లాభం చూసుకొని, తన స్వార్థం చూసుకొని అలా పార్టీలు మారేవాడు, పదవులు మార్చేవాడు, అలా అవన్నీ అవకాశవాదం అంటారు. అలా అవకాశవాదం అనేది కరెక్టా రాంగా అని చూసుకుంటే ఈరోజు ఓటర్ కూడా స్వార్థపడి అయిపోయాడు. డబ్బులు లేనిదే మేము ఓటేయని అంటున్నాడు, డబ్బు లేనిదే మేము ఓటేయమంటున్నారు ప్రతి ఓటర్లో. మరి నాయకులు ఏమంటారు? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవడానికి నాయకులు చూసుకుంటున్నారు. ఇందులో తప్పు అని చెప్పడానికి ఓటర్కి హక్కు లేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఓటర్ కూడా స్వార్థపరుడు అయిపోయాడు. ఈ అవకాశం అనేది ఇప్పుడు కాదు, బ్రిటిష్ కాలంలోనా, రాజుల కాలంలోనైనా. బ్రిటిష్ కాలంలో ఏం చేశారు? బ్రిటిషర్లకు అనుకూలంగా ఉంటాము, మేము రెవెన్యూ కలెక్ట్ చేసి పెడతాము అని చెప్పి జమీందారుల కింద, రైతు వారీల కింద ఇలాగొచ్చేసి ఆపర్చునిటీ చేసిన ఉన్న వాళ్ళు ఉన్నారు. పరదేశస్తులు అని చెప్పి వాళ్ళతో యుద్ధం చేసేవాడు. ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్ లాగా యుద్ధం చేసి పోరాడి ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాగే ఆపర్చునిటీని తీసుకొని మేము జమీందారుల కింద ఉంటాం, మేము రైతు వారి కింద ఉంటాం అని చెప్పి బ్రిటిష్ వాడి కింద పనిచేసి వాడి దగ్గర రెవెన్యూ కలెక్ట్ చేసి పెట్టి బతికిన వాళ్ళు ఉన్నారు. ఏది కరెక్ట్ అంటే ఎవడిష్టం వాడిది అయిపోయింది. ఈరోజు ఏంటంటే స్వార్థపడితే రాజ్యం అయిపోయింది. ఇది ఇక్కడే కాదు, ప్రపంచం అంతా కూడా ఇలాగే ఉంది. ఇదివరకు యుద్ధాలు చేసేవారు, ఒక పార్టీ అంటే స్వతంత్రం ముందు పలానావాడు ఒక పార్టీ అని చెప్తే చచ్చే వరకు ఆ పార్టీలోనే ఉండేవాడు. కానీ ఇప్పుడు తెల్లారి చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, సాయంత్రం చూస్తే బీజేపీలో ఉంటాడు, మర్నాడు చూస్తే బీఆర్ఎస్లో ఉంటాడు. ఏ పార్టీ అని ఆ పార్టీ అని ఏ పార్టీ లేదు. ఎందులో పదవి వస్తుందంటే అందులో దూకేస్తున్నారు. ఎందులో అవకాశవాదం ఉంది, ఎందులో మనం ముందుకు వెళ్ళగలం అనుకుంటే అందులోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక నాయకుడి ఒక పేరు చెప్తాం కరెక్ట్ కాదు, కానీ ఎవడైనా సరే ఒక ఇలాగ ఆపర్చునిటీనే చూసుకుంటున్నారు. ఈ ఆపర్చునిటీ అనేది తప్పు ఒప్పు అని చెప్పడం కన్నా ఈరోజు సర్వసామాన్యమైన మనిషి అనేవాడు స్వార్థపరుడు. మనిషి పుట్టుకే ఒక స్వార్థంతో మొదలైంది. స్వార్థం లేకపోతే మనిషి కూడా దేవుడు అయ్యేవాడు. కానీ మనిషి పుట్టుకలోనే స్వార్థం ఉంది. నాకేంటి, నాకు ఏంటి, నాకు పదవి వస్తుందా, డబ్బు వస్తుందా, ఇంకేం గౌరవం వస్తుందా, ఏమొస్తుంది, నాకు ఏంటి అని ఆలోచించడమే మనిషి తత్వం అయిపోయింది. ఇది మనిషి పుట్టుకతోనే ఉంది. ఈ సమాజంలో మనిషి పుట్టినప్పటి నుంచే స్వార్థపరుడు. ఎలా ఈరోజు ఒక స్వార్థపరుడు, ఒక సెల్ఫిష్ పర్సన్, ఒక ఆపర్చునిటీ వాళ్ళకి ఎలా ఉంటున్నాడంటే తను ఏ విధంగా ముందుకెళ్ళగలడు. తను ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి నుంచి నాకేంటి, భార్య ఉంటే భార్య నుంచి నాకేంటి, మామ నుంచి నాకేంటి, ఓ పార్టీలో చేస్తే పార్టీలో నాకేంటి, నాకు ఏంటి అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించడం ముందుకు వెళ్తున్నాడు కూడా. కాబట్టి మనం ఆపర్చునిటీ అనేది తప్పు అని చెప్పడం కన్నా ఒప్పుగా అయిపోయింది. ఎందుకంటే ఓటర్ కూడా స్వార్థపరుడు అయిపోయాడు. నాకేంటి, నాకు 2000 ఇస్తావా, 1000 ఇస్తావా, నాకేం చేస్తావు అని అడుగుతున్నాడు ఓటర్ కూడా. అప్పుడు ఇది డెమోక్రసీ అవ్వదు, ఆపర్చునిజమే అవుద్ది. అసలు పాలిటిక్స్ అనేది ఈరోజు డెమోక్రసీ కన్నా స్వార్థంతో అవకాశవాదంతోనే ముందుకెళ్తున్నాయి. ఇంక వేరేది ఏమీ లేదు. ఏ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు. ఏ పార్టీలోనైనా ఒక సిద్ధాంతం లేదు, ఒక నైతిక విలువలు లేవు, ఏమీ లేవు. అవకాశవాదం తప్ప ఇంకేమీ లేదు. ఈరోజు ఫలానా పార్టీలో ఉన్న ఒక నాయకుడు తనకి అవకాశం దొరకలేదు, తనకు అవకాశం ఇవ్వట్లేదు అనుకుంటే వేరే పార్టీలోకి దూకేస్తున్నాడు, ఆ పార్టీలో ముందుకెళ్తానేమో అని. అంతే తప్ప మనకి ఈ పార్టీలో పదవి వచ్చింది, మనకి ఈ పార్టీలో రాజ్యసభ సీట్ ఇచ్చారు, మనకి ఈ పార్టీలో మంత్రి పదవి ఇచ్చారు ఎవడా అనట్లేదు. రాత్రి నాకు ఎంతగానో మంచి అవకాశం దొరుకుతుందంటే అందులోకి వెళ్ళిపోతున్నాడు. ఒక సిద్ధాంతం కానీ, ఒక నైతిక విలువ కానీ ఏమీ లేవు.
కాబట్టి ఇది తప్పు ఒప్పు కన్నా ఈరోజు అసలు ప్రపంచంలో మనుషులే ఇలా తయారైపోయినప్పుడు నాయకులు మాత్రం వేరే విధంగా ఉంటారు, వేరే విధంగా ఉండాలి అని అనుకోవడమే మన తప్పు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ పట్ల ఉంటేనే ఈరోజు ముందుకెళ్ళగలడు ఒక నాయకుడు. అలా అని చెప్పి ప్రజలకు కూడా మేలు చేస్తేనే గౌరవం మర్యాద ఉంటుంది సమాజంలో. కాబట్టి రెండింటిని సమతుల్యం చూసుకొని ఆపొచ్చేసి తన అవకాశవాదం తన స్వార్థం చూసుకుంటూ ప్రజలు మేలు చూసుకున్నవాడే ఈరోజు నాయకుడిగా మెలగలడు.